హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్స్ అడ్డా. నేను మీ శ్రవంతి. ఈరోజు మెహందీ క్లాస్ 2 స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ సర్కిల్స్ నుంచి మనకి లీవ్స్ అండ్ పెటల్స్, ఫ్లవర్స్ యొక్క పెటల్స్ ఎలా వస్తాయి అనేది ఈ క్లాస్లో మీకు చెప్తాను. ఫస్ట్గా మనం సర్కిల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను. సర్కిల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఆ ఎడ్జ్ని మళ్ళీ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా హాఫ్ సర్కిల్స్ ద్వారా ఫస్ట్ మీకు కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ సర్కిల్స్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చెప్తున్నాను. ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ సర్కిల్ని ఇన్నర్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక సర్కిల్ గీసుకుని సర్కిల్లో మళ్ళీ మనం ఈ కర్వ్ని దీనిలో ఫిల్ చేయడం నేర్చుకోవాలి. దీనికి ఇలా యాడ్ చేసి ఈవెన్గా మొత్తం అంతా కూడా సేమ్ డిస్టెన్స్ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మనకి డిజైన్స్లో చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇలా వచ్చిన తర్వాత హాఫ్ సర్కిల్ని ప్రాక్టీస్ చేయాలి. హాఫ్ సర్కిల్ని ప్రాక్టీస్ చేయడానికి మీకు ఫస్ట్గా మనం నిన్న స్ట్రైట్ లైన్స్ నేర్చుకున్నాం కదా లాస్ట్ వీక్. ఆ విధంగా ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఈ పైన ఇంకో డాట్ పెట్టుకోండి. ఈ డాట్స్ 3 కూడా జాయిన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా హాఫ్ సర్కిల్ అనేది వస్తుంది. దీనిపైనే మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని ఆ హాఫ్ సర్కిల్ని డబుల్ లైన్ గీయాలి. ఈ విధంగా గీసుకోండి. ఈ హాఫ్ సర్కిల్ పెద్దది ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ గీసుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న హాఫ్ సర్కిల్స్ అన్నీ కూడా ఈవెన్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. దీనికి కింద మళ్ళీ బోర్డర్కి ఇంకో లైన్ గీసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా డౌన్ ఇంకో హాఫ్ సర్కిల్స్ రివర్స్లో డ్రా చేస్తే ఇది ఇంకొక డిజైన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హాఫ్ సర్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మనకి బోర్డర్స్లో చాలా రకాలు వస్తున్నాయి కదా, ఆ బోర్డర్ డిజైన్స్కి ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుని ఈ హాఫ్ సర్కిల్ని ఇక్కడ నార్మల్గానే గీసి డౌన్ వచ్చేసరికి ఇలా లైన్కి జాయిన్ చేయాలి. మళ్ళీ అప్ అండ్ డౌన్కి వచ్చేసరికి లైన్ మీదకి రావాలి. నెక్స్ట్ మళ్ళీ అలానే ఈ విధంగా ఈ స్టైల్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. డౌన్లో కూడా అదే మాదిరిగా ఇక్కడ కర్వ్ యూ షేప్ రావాలి. ఇక్కడ డౌన్కి వెళ్ళి లైన్కి టచ్ చేయాలి. మళ్ళీ యూ షేప్ రావాలి, డౌన్ టచ్ చేయాలి. మళ్ళీ యూ షేప్ రావాలి, డౌన్ టచ్ చేయాలి.
ఈ విధంగా ఇదొక స్టైల్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ లైన్స్ లేకుండా కూడా ఇవి గీస్తే వాటిని లీఫ్ కింద కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా లీఫ్ అవుతుంది. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి లీఫ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి అలలు ఉంటాయి కదండి, అలలు ఇలా హాఫ్ సర్కిల్స్ తోటే అలలు ఎలా గీయాలో చెప్తాను. ఈ విధంగా కర్వ్ని అలలులాగా గీయచ్చు అన్నమాట. దీనికి బోర్డర్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనికి మనం చిన్న చిన్న లీవ్స్ పెట్టచ్చు. ఓకే, ఇలా ఫస్ట్ డ్రాప్ చేసి ఇలా లాగితే దానికి లీఫ్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం బోర్డర్స్లో ఈ డిజైన్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సర్కిల్స్ వల్ల వచ్చే డిజైన్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఈ సర్కిల్స్ తోటే ఫ్లవర్స్ యొక్క పెటల్స్ ఎలా గీయాలో చూద్దాం. ఓకేనా, ఇదొక పెటల్. ఇదేంటంటే స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ కర్వ్ ఇచ్చి ఇలా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ పైన కొంచెం షేప్ డబల్ కర్వ్ వస్తుంది. ఈ పెటల్స్ని ఇలా బ్రాడ్గా కూడా వేసుకోవచ్చు. లీఫ్లో ఒక ఫ్లవర్స్ వేసినప్పుడు మనకి ఈ పెటల్స్ అనేవి చాలా మంచి లుక్ని ఇస్తుంది. అండ్ దీంట్లోనే కొంచెం స్క్వేర్లో కూడా పెటల్స్ ఇలా వేసుకోవాలి. ఇంకొకటి ఇలా వచ్చి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో పెటల్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్షనెస్ అనేది బాగా పెరుగుతుంది. ఇలా పెటల్స్ అయిపోయిన తర్వాత మనం లీవ్స్ని కూడా ఈ సర్కిల్స్ రావడం వల్ల మనకి లీవ్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇదొక స్టైల్ ఆఫ్ లీఫ్. ఇలా పైన కర్వ్ ఇలా పైన ఇది ఉంది కదా, ఇలాంటి స్టైల్లో మనం ఇలా డౌన్కి వెళ్ళి మళ్ళీ కిందన దీన్ని జాయిన్ చేయాలి. ఇదొక టైప్ ఆఫ్ లీఫ్. ఇదొక టైప్ ఆఫ్ లీఫ్. ఇంకా మనకి లీవ్స్లో ఈ విధంగా కూడా లీఫ్ని వేయచ్చు. మనకి ఈ ఫ్లవర్ పెటల్స్లో కూడా ఇలా జిగ్జాగ్ కింద ఇదొక పెటల్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఈ పెటల్స్ అన్నీ నేర్చుకోవడం వల్ల మన ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ డెకరేట్ అవుతాయి అన్నమాట. మన డిజైన్కి చాలా అందాన్ని ఇస్తాయి. సో ఇలా మొత్తం లీవ్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ లీవ్స్ సింగిల్ లీవ్స్ ఇట్లా వేసి
దీన్ని ఇలా డార్క్ చేయడం వల్ల కూడా చాలా మంచి డిజైన్ మనకి ఫామ్ అవుతుంది. చూసారా? అండ్ ఇదే స్టైల్లో రావాలి, బట్ ఇంకొక స్టైల్ చెప్తాను. అంటే ఇదే మోడల్లో మనం లీఫ్ని ఇలా కింద డ్రాప్ చేసి ఇలా వేయాలి, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి ఇలా లాగాలి, మళ్ళీ డ్రాప్ చేసి ఇలా లాగాలి. సో చూసారా? ఈ స్టైల్ అయినా వేసుకోవచ్చు, ఈ స్టైల్ అయినా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా కర్వ్ గీసి ఇలా హాఫ్ నుంచి ఈ లీఫ్ అనేది ఇలా ఎండ్ చేయాలి. దీన్ని మిడిల్లో డార్క్ చేస్తే చూసారా ఈ లీఫ్ ఎంత బాగుందో. దీన్ని మనం ఫ్లవర్స్కి పైన కానీ కింద కానీ డిజైన్లో మనం యూస్ చేసుకోవచ్చు. లీఫ్ని ఇలా బ్రాడ్గా వేసి ఈ బయట నుంచి మనం ఇలా లోపలికి కట్ చేయాలి. ఇలా కూడా ఇంకో రకమైన లీఫ్ని మనం చేయొచ్చు. ఇదే లీఫ్ని ఇంకొంచెం దగ్గరగా మనం కట్ చేస్తే ఇంకొక మంచి డిజైన్ వస్తుంది మనకి. ఇలా దగ్గరగా కట్ చేయాలి. ఇప్పుడు కావాలంటే దీన్ని పైన ఇది ఎడ్జెస్ని మనం హైలైట్ చేసుకోవాలి. ఈ బార్డర్ని ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల లీవ్ స్ట్రక్చర్ వేరేగా మారిపోతుంది. చూసారా? ఇలా 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటామో అప్పుడు మన డిజైన్ని చాలా అందంగా మనం గీయచ్చు. సో ఈ విధంగా మీరు ఇవాళ సర్కిల్స్ అండ్ లీవ్స్, పెటల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మనం ఈరోజు సర్కిల్ నేర్చుకున్నాము, ఇన్నర్గా ఎలాగా ఈ డిస్టెన్స్ తోటి మొత్తం సర్కిల్ని ఫిల్ చేయాలనేది నేర్చుకున్నాము. అండ్ హాఫ్ సర్కిల్స్, కర్వ్స్, లీవ్స్, పెటల్స్. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మండే ఇంకో క్లాస్కి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో పర్ఫెక్ట్గా మీరు కూడా మెహందీ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.